వెల్కమ్ టు అవర్ ఛానల్ ద మిస్టరీ హోస్ట్ తెలుగు. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు చాలా సందర్భాల్లో కామనర్స్తో ఆడియన్స్ చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతారు? ఎందుకు వాళ్ళ విజయాలు మన విజయాల్లాగా అనిపిస్తాయి? ఎందుకు వాళ్ళ కన్నీళ్లు మన కళ్ళలో కూడా నీళ్లు తెస్తాయి? ఇది సెలబ్రిటీలను తక్కువ చేయడం కాదు, కానీ ప్రేక్షకులు ఎవరితో ఎక్కువగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. ఒక కామనర్ స్టేజ్ మీద నిలబడితే మనం ఏమనుకుంటాం? అరే, ఇతను కూడా మనలాగే ఒక సాధారణ వ్యక్తి కదా. ఉదయం ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, కలలు, ఆశలు, ఇవన్నీ మన జీవితంలో కూడా ఉంటాయి. అందుకే వాళ్ళ ప్రయాణం చూస్తుంటే మన కథనే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సెలబ్రిటీలను మనం ఆల్రెడీ ఇప్పటికే విజయవంతమైన వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. కానీ కామనర్స్ దగ్గర ప్రయాణమే అసలు కథ. అరే, ఒక చిన్న ఊరి నుంచి వచ్చిన వ్యక్తి తన కలల కోసం వేదిక పైన నిలబడడం, ఇది ప్రేక్షకులను బలంగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే మనందరికీ ఒక కల ఉంటుంది. ఆ కలను వాళ్ళు మన తరపున నెరవేర్చుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రేక్షకులు అసలైన భావోద్వేగాలను చాలా ఈజీగా తొందరగా గుర్తిస్తారు. భయం, ఆనందం, బాధ, విజయం పైన ఆకలి, ఇవి న్యాచురల్గా కనిపిస్తే ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అవుతారు చాలా ఈజీగా. ఒక కామనర్ గెలిస్తే మనలో చాలామంది ఇలా అంటారు, మనవాడు గెలిచాడు రా. అదే భావోద్వేగ బంధం. ఈ రోజుల్లో సోషల్ మీడియా కాలంలో ప్రేక్షకులు కేవలం స్టార్ పవర్ను మాత్రమే చూడటం లేదు, వాళ్ళ నిజాయితీని చూస్తున్నారు. రిలేటబిలిటీ, కంపారిజన్, ఇవి చూస్తున్నారు. ఎవరు నిజంగా తమలా మాట్లాడుతున్నారు, ఎవరి కథ తమ కథతో దగ్గరగా ఉంది, దానినే ఫాలో అవుతూ ఉంటారు. అందుకే కామనర్సు భారీ ఫ్యాన్ బేస్ను నిర్మించుకోగలుగుతున్నారు. కానీ సెలబ్రిటీలు కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అనే ఒక యుద్ధం కాదు. సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిత్వం, వినోదం, తమ ఎక్స్పీరియన్స్తో షోకి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తారు. వాళ్ళు లేకపోతే అసలు షోనే లేదు. షోకి ఉన్న ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది. కానీ కామనర్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు తమని తాము చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళతో ఒక ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. నా అభిప్రాయం ప్రకారం ప్రేక్షకులు కేవలం విజయాన్ని మాత్రమే ప్రేమించరు, వాళ్ళ ప్రయాణాన్ని ప్రేమిస్తారు, పోరాటాన్ని ప్రేమిస్తారు, వాళ్ళ ఆశను ప్రేమిస్తారు. అందుకే చాలాసార్లు కామనర్లతో ఒక బలమైన అనుబంధం ఏర్పడుతుంది. ఇది సెలబ్రిటీలకు వ్యతిరేకం కాదు, కానీ సాధారణ మనుషుల అసాధారణమైన ప్రయాణానికి ఇచ్చే గౌరవం. ఇప్పుడు మీ వంతు. మీరు ఎక్కువగా ఎవరితో కనెక్ట్ అవుతారు? కామనర్స్తోనా లేక సెలబ్రిటీలతోనా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.